మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం నుంచి అటవీ భూములను రక్షించలేని వారిపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. విజిలెన్స్ డీజీ నివేదికలో చేసిన సిఫార్సులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో అటవీ, ప్రభుత్వ, బుగ్గమఠం భూముల అక్రమాలపై కూడా వచ్చిన ఆరోపణలపై విచారణ జరిగింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ నివేదిక ఇచ్చారు. భూములు ఆక్రమణలకు గురవుతుంటే రక్షించలేని వారిని బాధ్యులను చేయాలని సిఫార్సు చేశారు. ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేశారు. ఈ నివేదికను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అటవీ భూముల ఆక్రమణలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ సిఫార్సులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అటవీ భూములను సంరక్షించలేకపోయిన అధికారులను గుర్తించి నివేదిక రూపొందించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. భూములు ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులతో పాటు అటవీ పర్యావరణ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం నుంచి అటవీ భూములను రక్షించలేని వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ దీపిక. వైసీపీ కీలక నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జలకిచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే చిత్తూరు జిల్లాలో వైసీపీ హయాంలో కూడా అప్పటి మంత్రిగా కొనసాగిన పెద్దిరెడ్డి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు ఉన్నాయి. అతను అక్కడ కొన్ని అటవీ భూములకు సంబంధించి కూడా భూములు ఆక్రమించాలని చెప్పేసి కూడా అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పేసి ఇటీవలనే డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ ప్రత్యేకంగా అక్కడ ఏదైతే భూములు ఆక్రమణకు గురయ్యో దానిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. ఒక నివేదికను కూడా ఇచ్చారు. విజిలెన్స్ డీజీ ఇచ్చిన నివేదికను కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించారు. దాని తర్వాత కూడా ఆయన దీనిపైన కూడా సీరియస్ గా స్పందించాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లాలో అటవీ, ప్రభుత్వ భూములతో పాటు బుగ్గమఠం భూములు కూడా ఆక్రమణపై పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చాయి. దీనిపైన కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేసిన నివేదిక ఆధారంగా కూడా కొన్ని కీలకమైన ఆదేశాలు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా అయితే అటవీ భూములు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, అవి కబ్జాలకు గురవుతుంటే, ఆక్రమణకు గురవుతుంటే ఆ భూములు రక్షించలేని వారు అధికారులపై కూడా బాధ్యతలు చేస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఆదేశించారు. అదేవిధంగా కూడా ఏదైతే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం సంబంధించి కూడా ఏదైతే అటవీ భూములు, ఇతర భూములు కూడా ఆక్రమించాలని చెప్పేసి వెలుగులోకి వస్తున్నాయో ఆ ఆక్రమణదారులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా అతను ఏదైతే విజిలెన్స్ కమిటీ సిఫార్సు చేసిందో దాని ప్రకారం కూడా ఈ ఆక్రమణలు చేసిన వాటిపై కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివేదికను పరిశీలించాక ఆదేశించారు. అటవీ భూముల ఆక్రమణకు సంబంధించి కూడా అంశాలపై సంబంధించిన శాఖ అధికారులతో ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ సిఫార్సులకు అనుగుణంగా కూడా చర్యలకు ఉపక్రమించాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అటవీ భూములను సంరక్షించలేకపోయిన అధికారులను గుర్తించి ఆ నివేదిక ప్రకారం ఏవైతే వాళ్ళపైన కూడా శాఖపరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా భూములు ఆక్రమించిన ఏవైతే ఉన్నాయో వాళ్ళపైన కూడా ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా అటవీ పర్యావరణ శాఖ చట్టాలను అనుసరించి కూడా కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎట్టకేలకు కూడా చిత్తూరు జిల్లాలో పలు భూములు ఆక్రమణలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై కూడా ఇప్పుడు కేసులు మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుంది. అటవీ శాఖకు సంబంధించి కూడా పలు భూములు ఆక్రమించాలని చెప్పేసి కూడా అతనిపైన ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు రాష్ట్ర శాఖ సంబంధించి కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ప్రకారం కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.